నాగార్జున గారి మూవీ సింహం. కూలీ కాదు ఇది, సింహం. సైమన్ క్యారెక్టర్ సైమన్ 100 కోట్ల సినిమా లేదని 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. ఇండియాకి ఒక్కడే కెంగో అది నాగార్జున. ఆ స్టార్ ని చూసి వచ్చాను తప్ప సినిమా బాగుంటుందా బాగోదని కాదు. సినిమా ఓకే అన్న, ఫైన్, ఒకసారి చూడొచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? అంత ఏం లేదు. విక్రమ్ లెవెల్ అవుతుంది. హీరోది వింటేజ్ లుక్ అసలు అదుర్స్. కానీ ఉపేందర్ క్యారెక్టర్కి వచ్చేసరికి లాస్ట్లో సెకండ్ హాఫ్ మిడిల్లో వస్తారు. మనకు పర్పస్ ఉండదు. హీస్ దేర్ ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ వన్ టైం వాచ్. నన్ను 8 ఇయర్స్ నుండి మోసం చేశాడు ఈ దయాల్. నాగార్జున గారి మూవీ సింహం. కూలీ కాదు ఇది, సింహం. సైమన్ క్యారెక్టర్ సైమన్. నాగార్జున గారి క్యారెక్టర్ సైమన్. చెప్తున్నాను, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎగరేసుకొని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదని 1000 కోట్ల సినిమా చూపెట్టాడు నాగార్జున. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున. సోషల్ మీడియాని అఖిల్ అండ్ చైతన్యకి రిటైర్మెంట్ ఉంటుందేమో, నాగార్జునకి రిటైర్మెంట్ ఉండదు. నాగార్జున ఎప్పటికీ బ్రోనే. అమలా గారు మీకు దండం పెడుతున్నాను, ఎప్పటికైనా నాగార్జున గారు వయసు బయట పెట్టండి, లేకపోతే మన్మధుని తన్నుకెళ్ళిపోతారు అమ్మాయిలు. ఆయన యాక్టింగ్, స్వాగ్, స్టైల్ అసలు మెంటల్ మాస్. నాగు ఫ్రాన్స్ బ్రో చంచి ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం. ఒకటే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి, ఇండియాకి ఒకడే కెంగో అది నాగార్జున. మన్మధుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా, కింగ్ అంటే ఒకడే రాది ఈ నాగార్జునేరా. లోకేష్ కనగరాజ్ అంటేనే హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్. తమిళోళ్ళకి ఫస్ట్ 1000 crores మూవీ ఇన్ కూలీ. Oh yeah, that song was really good. Yeah. Nagarjuna also had like dancing sequences and all, so that was very nice. Obviously Rajinikanth fans like came for this, but everyone did really well. Any dialogue in this movie? Right, Rajini sir dialogue. Yeah, the de-aging and all was very good. Like they made him look younger, and he swings like the cigarette from either side. That's really good. All the old Rajini movies, everything they've replicated it again. So it's really good movie. Everyone go watch it. 10 out of 10. ఎంత బాగుందని అడగాలి సినిమా. రజనీకాంత్ అంటే సూపర్ స్టార్. ఆ స్టార్ని చూసి వచ్చాను తప్ప సినిమా బాగుంటుందా బాగోదని కాదు. రజనీకాంత్ గారి కోసమే వచ్చాను. రజనీకాంత్ గారు ఏమన్నారు తెలుసా, నన్ను టచ్ చేస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు అందరూ వస్తారన్నారు. లాస్ట్లో అనుష్క కూడా వస్తుంది అన్నారు. దాని బదులు శ్రీలీల వస్తే బాగుండేమో. సినిమా ఓకే అన్న, ఫైన్, ఒకసారి చూడొచ్చు అన్న. పాయింట్స్ రజనీకాంత్ సినిమాలో చెప్పకూడదన్న. ఆయన చూడడానికే రావాలన్న. రజనీకాంత్ గారిని చూడడానికే సినిమాకి రావాలి. ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా సినిమా తీస్తానంటే ఆయన ఏజ్ కి మనం ఇవ్వాలి రెస్పెక్ట్. సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా? అంత ఏం లేదు. యాక్టింగ్ పరంగా అయితే ఈజ్ హీరో అయినా సరే విల్ అయినా సరే యాక్టింగ్ పరంగా చూసుకుంటే లైక్ ఇస్తతో. సో యా, బాగుంది. అలాగే కూలీలో చూసుకుంటే మొత్తం పెద్ద పెద్ద కాస్టింగ్ వాళ్ళందరూ ఉన్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్. కానీ ఎవరైనా తప్పు చేసి చూపించారు ఆ మూవీ? లేదు, అలా ఏం లేదు. మొత్తం అందరిని ఈక్వల్ గా చూపించారు, అందరికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. మోనికా సాంగ్ ఎలా ఉంది? మోనికా సాంగ్ కూడా బాగుంది, లైక్ విక్రమ్ లెవెల్ అవుతుంది. Yeah, Anirudh full does the job, crazy. విక్రమ్ లెవెల్ లో ఉందా మూవీ? దానికన్నా ఎక్కువ, బీజిఎం కానీ మూవీ దానికన్నా ఎక్కువ 100%. దానికన్నా ఎక్కువ 100%. అండ్ మూవీలో చెప్పండి. ఆ మూవీ బేసికలీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అన్ని ప్లాట్ సెట్ చేస్తుంది, సెకండ్ హాఫ్ అన్ని ఒకటే దగ్గర అయితే మొత్తం మ్యాడ్ ఉంటుంది. అండ్ ఇంకా అనిరుద్ధ్గా ప్రచితంగా వస్తే ఇంకా ఓవరాల్గా యా బాగా చేశాడు. యా నాగార్జున చాలా బాగుంది. అండ్ ఇంకా ఎక్కువ పొటెన్షియల్ అనుకున్నాను నాగార్జున. ఇంకా చాలా ఇంకా చేయొచ్చు, బట్ బాగుంది, చాలా బాగుంది. ఇంకా వింటేజ్ లుక్, లేదు హీరోది వింటేజ్ లుక్ అసలు అదుర్స్. నాగార్జున గారికి హీరో రోల్ కంటే విలన్ లోనే బాగుంది. యా, ఐ మీన్ ఈక్వలీ, ఐ వుడ్ సే ఈక్వలీ. కానీ యా, విలన్ కూడా బాగుంది. అంటే ఒక క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉండాలి. ఇప్పుడు నాగార్జున క్యారెక్టర్ సైమన్, అతనికి ఒక ఆర్క్, ఒక పర్పస్, అతను ఎందుకు ఆ క్రైమ్ సిండికేటర్ ఎందుకు ఉన్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని మనకు చెప్తారు, అది ఎందుకు ఈవిల్గా ఉన్నారు అదంతా. కానీ ఉపేందర్ క్యారెక్టర్కి వచ్చేసరికి లాస్ట్లో సెకండ్ హాఫ్ మిడిల్లో వస్తారు. మనకు పర్పస్ ఉండదు. హీస్ దేర్. మనం ఆయన ఎంట్రీ వస్తే చీర్ చేస్తాము, అరుస్తాము. ఆ తర్వాత ఎందుకు ఉన్నారంటే మనకు అంత అసలు నేను ఎంతో ఎక్స్పెక్టేషన్. అప్పుడు జనవరి నుంచి ఫస్ట్ పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ ఇలా వస్తుంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను లోకేష్ గారి గురించి. ఆబ్వియస్లీ రజనీ కోసం వెళ్తాము, కానీ కొంచెం అండర్ ప్లే అయితే అయింది సినిమా. కొంచెం హైలైట్స్ అంటే మ్యూజిక్, రజనీ గారి స్వాగ్, అదంతా. సినిమాటోగ్రఫీ బాగుంది. శృతి హాసన్, నాగార్జున గారు కూడా చాలా బాగా చేస్తారు. సత్యరాజ్ క్యారెక్టర్ ఓకే.
ఇది ఇంత ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. విక్రమ్ ని బీట్ చేస్తుందా? అసలు విక్రమ్ అది అయితే అసలు బీట్ చేయదు. విక్రమే టాప్, లోకేష్ గారి వరకు విక్రమ్ టాప్. లోకి సినిమాలు ఎప్పుడైనా డ్రగ్స్ గురించి చెప్తుంటారు, బట్ ఇప్పుడు ఇందులో సోషల్ ఎలిమెంట్స్ లాగా చెప్పంటారు కదా, అది ఏముండదు, నార్మలే ఉంటుంది. కొన్ని స్మగ్లింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారంటే అది ఉండదు. స్మగ్లింగ్ అంటారు, వాచెస్ అంటారు, తర్వాత డెడ్ బాడీస్ అంటారు, అదంతా అంటారు, అదంతా మిస్ అయిపోతుంది. ఓవరాల్గా జస్ట్ యావరేజ్, వన్ టైం వాచ్, ఊరికే చూడొచ్చు అంతే, ఎక్స్పెక్టేషన్.